హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నానండి. అసలుకు ఆయిల్ అంటూ అస్సలుకు పడదండి, చాలా బెస్ట్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ టైం నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేస్తున్నా. చాలా టేస్టీగా వచ్చాయి, చాలా బెస్ట్. ఫస్ట్ మనం పొటాటోస్ అన్నీ వాష్ చేసుకోవాలి. అన్నీ తోలన్నీ పైన అన్ని చిక్కు తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ మందం కాదు, మరీ పల్చం కాదు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నేను ప్రాసెస్ అంతా ఈజీ అండి. మనం వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళకు ఎయిర్ ఫ్రైయర్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. నేను సొరకాయ రొట్టె చేశాను, కారం రొట్టెలు, వడలు అన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలలో. ఫస్ట్ నేను వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ. అందుకే నేను ఫస్ట్ తెస్తూనే ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైసే తయారు చేస్తున్నా. మా వాడైతే చాలా ఇష్టంగా తింటాడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ మందంలో ఉండాలి, మరీ ఎక్కువ పల్చంగా ఉండకూడదు. ఇవన్నీ ఇలా కట్ చేసుకొని మనం అన్నీ వాష్ చేసుకోవాలి. 5 మినిట్స్ దాకా బాగా వాటర్లోనే పెట్టి పక్కకు తీసి మళ్ళీ వాటర్ చేంజ్ చేసి బాయిల్ చేయాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అదే చేస్తున్నాను. 3 టైప్స్గా ఉంటుందండి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయడం. నేను వచ్చేసి కార్న్ పౌడర్ యూస్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నా. పైన అలా లేయర్ వస్తున్నాక స్టవ్ ఆఫ్ చేసి మొత్తం నీళ్ళన్నీ వంచేయాలండి. చూడండి, ఆ మాత్రం బాయిల్ అవుతే చాలు. 50-60% చాలండి. నేను అన్ని వాటర్ అన్నీ దించేసుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చాలి ఫస్ట్. అదే డీప్ ఫ్రై చేసేవాళ్ళు మాత్రం అస్సలుకు ఉండకూడదు. క్లాత్ మీద అలా వేసుకోండి. నేను వచ్చేసి ఫ్యాన్ వేసి పెట్టేశాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి కార్న్ పౌడర్ చల్లుతున్నాను. ఎందుకంటే ఇది నేను డీప్ ఫ్రై కాదు కాబట్టి ఆయిల్ ఎక్కువగా తీసుకోదు. ఒకవేళ కొద్దిగా వాటర్ ఉన్న కారం పొడి, సాల్ట్ అన్నీ తగినంత వేస్తున్నాను. అదే డీప్ ఫ్రై చేసేవాళ్ళు కొద్దిగా కూడా తేమ అనేదే ఉండకూడదు. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా అన్నీ చేసుకొని ఒక కవర్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పెట్టాలండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పెట్టినాను. మరి 3 అవర్స్ తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను ఓపెన్ చేసి ఎలా ఉంటాయి అని. ప్రతి పొటాటో ఐస్గా ఉంటుంది. మీకు ఇంకా వీడియోలో క్లారిటీ రావడంలే. అసలు లోపలంతా మంచుగా అట్లా మొత్తం ఐస్గానే ఉంటుందండి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ నేను ఆన్ చేసి 5 మినిట్స్ వేడి చేస్తున్నాను. ముందే చేసి పెట్టేసానులేండి 5 మినిట్స్. మనం ఏవి తయారు చేసుకోవాలంటే అవి నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్. మేము వెజిటేరియన్ కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ యాడ్ చేస్తున్నాను. నేను వచ్చేసి మనకి ఏవి కావాలంటే అవి కేకులు తయారు చేసుకోవచ్చు, పిజ్జాలు తయారు చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే నేను ఒక వీడియో తీసి పెడతాను. మీకు కావాలంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. నేను లైట్గా అప్లై ఆయిల్ చేశాను, ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేసాను. 20 మినిట్స్ పడుతుంది. టైం అయితే ఎక్కువనే పడుతుంది దీనికి, కానీ ఆయిల్ అంటే అస్సలు పడదు. సేమ్ టేస్ట్ ఉంటుంది. మరి మధ్యలో అలా కలపెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే పైన ఒక్కటి బాగా కాలుతాయి, లోపల కాలవు. 10 మినిట్స్ 15 మినిట్స్కి అట్లా అంటూ ఉండాలి. మధ్యలో అట్లా బ్రష్తో కానీ స్పూన్తో కానీ ఆయిల్ స్ప్రే కానీ ఉన్నా నో ప్రాబ్లం. ఆయిల్ స్ప్రే మెయిన్ ఇంపార్టెంట్ దీనికి. ఆయిల్ అస్సలు పడదు కదా, ఊరిక పైన కింద మాత్రమే. చూడండి, రెడీ అయిపోయినాయి. 20 మినిట్స్ తర్వాత నేను ఒకటి చెక్ చేస్తున్నాను. మా వాడైతే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. నేను ఫస్ట్ ఒక ట్రై చేస్తానంటే వాడు కావాలంటే ఇస్తున్నాను ఒకటి. వాడే ట్రై చేశాడు. తిని ఎలా ఉందిరా అంటే సూపర్ అని చెప్తున్నాడు. పిల్లలు అన్నాక మామూలే కదండి, ఫ్రెంచ్ ఫ్రైస్లు జంక్ ఫుడ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు నేను అన్నీ ఒక ప్లేట్లోకి తీసేస్తున్నానండి. అలా అలారం మోగుతుంది. అయిపోతూనే మనం టైం ఎలా సెట్ చేసుకుంటే అలా అయిపోతూనే మనం టీవీ చూస్తాం, మర్చిపోయినా నో ప్రాబ్లం. అదే ఆఫ్ చేయకపోయినా ఏం ప్రాబ్లం కాదు, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు సాస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఎమ్మీ ఇంట్లోనే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు.
నో ఆయిల్ అండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.